షాలో గుడ్ ఈవినింగ్. బైబిల్ స్టడీకి ఆహ్వానం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం ధ్యానం చేస్తున్నాం. ఈ ప్రజలు కన్నులారా చూస్తున్నారు కానీ నమ్మట్లేదు. ఏం చూశారు ప్రజలు? ప్రవక్తల కాలంలో ఏం చూశారు? మోషే గారు ఈజిప్ట్లో అద్భుతాలు చేశారు. 10 అద్భుతాలు. అవి చూసినప్పుడు ప్రజలకి భయపడిపోవాలి, భయం వచ్చేయాలి. కానీ మాటికి అడుగడుగున మోషే గారిని శోధిస్తూ వచ్చారు. ఏమండి, అక్కడ ఈజిప్ట్లో 11 అద్భుతాలు చేశారు. 11 అద్భుతాలు. ఎర్ర సముద్రం అడ్డొచ్చేసింది. దాన్ని 2 పాయలు చేసేసి నడిమిగుండా మధ్యలో నుంచి నడిపించుకొని ఆయన తీసుకొని వెళ్ళలేడా? అయితే ప్రజలు ఏమన్నారు? ఈజిప్ట్లో సమాధులు లేవని చెప్పేసి ఈ ఎడారిలోకి తీసుకుని వచ్చావా? మమ్మల్ని అందరినీ ఇక్కడ సంపదల్చావా, చంపేస్తావా అని, ఈ నడి సముద్రంలో ఈ ఎడారిలో మమ్మల్ని చంపేస్తావా అని గొడవ పడుతున్నారు మోషేతో. సరే, మోషే ప్రార్థన చేసి తన కర్రను సముద్రం వైపుకి ఎత్తి నీళ్లను కొట్టాడు. కొట్టినప్పుడు సముద్రము, ఏ సముద్రం అది? ఎర్ర సముద్రం, రెడ్ సీ. అది 2 పాయలు అయిపోయింది. హాయిగా ప్రజలందరూ నడుచుకొని అవతలకి వెళ్ళిపోయారు. 6 నెలల నుంచి తడి కూడా లేదు. అప్పుడే కదా నీళ్ళు వెళ్ళిపోయినాయి, తడి ఉండాలిగా. కానీ తడి కూడా లేదు, ఆరిపోయిన నేలంట. దేవుడు అంత గొప్ప అద్భుతం చేశాడు. అయితే అక్కడి నుంచి సీనాయి పర్వతం దగ్గరికి వస్తాం మనం. సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుడు చెప్పినట్లుగా 40 దినాలు మోషే అక్కడ ఉపవాసం ఉండి దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు, కిబోటస్, వాటిని తీసుకొని వస్తున్నప్పుడు అప్పటికే పాళెంలో అలజడి మొదలైంది. పాళెం అంటే చిన్న పాళెం కాదు. 61,800 మంది ప్రజలు అహరోనుకి విరోధంగా మాట్లాడుతున్నారే. ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొని వచ్చిన దేవుణ్ణి మాకు చేయవయ్యా బాబు. మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, మాకు దేవుడిని చూపించు మాకు అన్నాడు. ఏం చూపిస్తాడు దేవుణ్ణి? దేవుడు కనపడే దేవుడు కాదు ఆయన, సర్వవ్యాపి అయిన దేవుడు. దేవుణ్ణి చూపించు అంటే ఏం చేశాడు? ఇక వాళ్ళని తట్టుకోలేక, అరే బంగారం తీసుకుంటారంటారా మీ దగ్గర ఉన్నది అంటే, అది తీసుకొచ్చి ఇస్తే ఏం చేశాడు? బంగారు దూడ, తోహా అంటారు దాన్ని, తోహా. రెండోది ఆమోన్ అంటారు. ఆమోన్ అంటే ఆవు, తోహా అంటే దూడ. ఏ దూడ ఇది? మగ దూడ, పెయ్యి దూడ ఏదో అంటారు దీన్ని, గిత్త, పెయ్యి. దీనికి కొమ్ములు కూడా పెట్టారు. కొమ్ములు అనేసరికి నాకు ఏమంటారు దాన్ని, వార్తలు వచ్చేటప్పుడు ఎలుగుబంటు,
ఎద్దు ఎద్దు చూపిస్తాడు కదా, వాళ్ళు ఇదండి డబ్బుకు సంబంధించింది. ఏంటది? దాన్నే అమెరికాలో బిన్ లాడెన్ గాడు కూల్చేశాడు. నాకు గుర్తు రావట్లేదులే. అది ట్రేడ్ యూనియన్కి, వరల్డ్ ట్రేడ్ యూనియన్కి సంబంధించిన ఆఫీస్ అది. ఎద్దు పడిపోయినట్టు, ఎద్దు పరుగులెడుతున్నట్టు చూపిస్తాడు, కొమ్ములున్న ఎద్దు. అలాగే ఇక్కడ ఆమోన్, ఆవుకి కొమ్ములు ఉంటాయా ఉండవా? ఉంటాయి. రెండోది గిత్తకి తోహ దూడ, దానికి కొమ్ములు ఉండవు. దూడకు కొమ్ములు ఉండవు, ఆవుకి కొమ్ములు ఉంటాయి. సరే, బంగారంతో చేశాడు. చేసిన తర్వాత ఇదిగో ఈజిప్ట్ నుంచి మిమ్మల్ని తోడుకొని వచ్చిన యెహోవా ఇదే, యెహోవా ఇదే. ఏది? దూడ యెహోవానా? అదే చాలా మంది కూడా అన్యులు ఏమంటారంటే, ఆవులో భగవంతుని స్వరూపం ఉంది, కుక్కలో భగవంతుని స్వరూపం ఉంది, పందిలో భగవంతుని స్వరూపము ఉంది అని చెప్పేసేసి 84 లక్షల జీవరాశుల్లోనూ భగవంతుడు ఉన్నాడు, మానవునిలో కూడా భగవంతుడు ఉన్నాడు, భగవత్ స్వరూపం ఇవన్నీ కూడా అని చెప్తాడు. అట్లా చెప్తే ఇక దేవుడి దగ్గరికి ఎవడొస్తాడు? నువ్వు దేవుడే, నేను దేవుడే, అందరూ దేవుడి స్వరూపంలో. ఇందులో పాపి ఎవడు? పాపి. నరహత్యలు, మానభంగాలు, అత్యాచారాలు, దొంగతనాలు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? అందరూ భగవత్ స్వరూపం అయితే ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? అందుకనే మానవునిలో పాపం ఉంది, ఆ పాపాన్ని తీసివేయడానికి నేను వచ్చాను అన్నాడు యేసు ప్రభువారు. మానవుల నుండి పాపం తీసివేసి పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను చెయ్యాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఇక మానవుడు దేవుడి దగ్గరికి రావట్లా, ఎందుకంటే మీరందరూ భగవత్ స్వరూపం రా బాబు అన్నప్పుడు ఇంకెందుకు వస్తాడాడు? అదేమి రావట్లేదు. అలాగా ఇక్కడ హెబ్రీయులు ప్రవక్త మీద తిరగబడ్డారు, అహరోను గారి మీద. అట్లా వాళ్ళు పండగ చేసుకుంటున్నారు, అక్కడ జాతర చేశారు. జాతర చేసేసరికి మోషే గారు వచ్చాడు, అగ్గి మీద గుగ్గులం అయిపోయాడు, కోపంతో రగిలిపోయి వాళ్ళని లీడర్స్ ఇంక ఎంతమంది ఉన్నారో కింద అంతమందిని కూడా తిట్టాడు. అందులో 3 ఉన్నారు లీడర్స్. ఒకటి కోరహు వాళ్ళ యొక్క మోషే గారి యొక్క బాబాయ్, వాళ్ళ నాన్నగారి తమ్ముడు అని నేను అనుకుంటున్నాను. కానీ కొంతమంది పండితులు బాబాయ్ కొడుకు అని రాశారు. బాబాయ్ కొడుకు అయితే చిన్నోడే, కానీ కోరహు మోషే కంటే కూడా, అహరోను కంటే కూడా చాలా పెద్దవాడు. అందుచేత ఇతడు లేవికి, మరి అమ్రామ్కి తమ్ముడని నేను అనుకుంటున్నా, బాబాయ్ అని నేను అనుకుంటున్నా.
మోషే గారి బాబాయ్. వాడు ఒకటి తిరుగుబాటు. యెహోవా సమాజం అంతా పరిశుద్ధమైందే, నువ్వు ఒక్కడే పరిశుద్ధుడు ఏంటి, నీకొక్కడికే మహిమలు ఇచ్చాడు ఆ దేవుడు? అందరికీ ఇచ్చాడు, అందరం సమానం అంటాడు వాడు. వీఆర్ బ్రదరన్, మనందరము సహోదరులము. అందరం సహోదరులం అయితే కానుకలు దశభాగాలు నువ్వెందుకు మూట కడుతున్నావు? వాళ్ళందరికి పంచవచ్చుగా. ఆ డబ్బులన్నీ జాగ్రత్త చేసి వీడేం చేస్తాడు, ఆ మాట అనేవాడు వీఆర్ బ్రదరన్ అనేవాడు, ఈ బ్రదరన్ గ్రూప్ వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు. సరే, నువ్వు నీ భార్య ఉద్యోగం చేసుకున్న డబ్బులతో మీరు బ్రతకండి. చర్చ్కొచ్చే ఇన్కమ్ దాచి పేద ప్రజలకు సహాయం చేయండి. పెళ్ళిళ్ళైనా, ఇళ్ళు కట్టుకునేటప్పుడైనా, చదువుకునేటప్పుడు ఫీజులు లేకపోయినా వాళ్ళకి మీరు సహాయం చేయండి, అది ధర్మం. కానీ వాళ్ళు అలా చేయరు. ఈ డబ్బులన్నీ మూట కట్టేసుకొని కార్లు, మోటార్ సైకిళ్ళు, మేడలు, మిద్దెలు ఇదికి చేస్తారన్నమాట. అది చాలా అన్యాయం అది. అందుకనే యాజకుడు వేరు. యాజకుడు దేవుని పక్షమున పనిచేసేవాడు. ఆయన స్థానాన్ని సామాన్యులు తీసుకోకూడదు. ఇవాళ చర్చి పతనం అయిపోవటానికి కారణం ఏంటంటే అదే. ప్రతి ఒక్కడు కూడా సమర్పణ లేదు, పిలుపు లేదు, దర్శనం లేదు, సేవకు వచ్చేస్తూ ఉన్నారు. అందుచేత నిజమైన దైవజనులు వెనక్కి తగ్గవలసి వచ్చింది. డూప్లికేట్ గాళ్ళు వాళ్ళు ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. పోట్లాడతారు, దెబ్బలాడతారు, గొడవ చేస్తారు, ధర్నాలు చేస్తారు, ర్యాలీలు చేస్తారు, ఇంకా చాలా రకరకాల పనులు వాళ్ళు అల్లర్లు చేస్తారు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు, కలెక్టర్ దగ్గరికి వెళ్తారు. అయితే బైబిల్ ఏమని చెప్పుద్దంటే వాళ్ళ దగ్గరికి ఎవరికి అక్కర్లా. ప్రభు అంటాడు, నా దగ్గర రండి, నేను సాల్వ్ చేస్తా. నా దగ్గర రండి అంటే దేవుడి దగ్గరికి వెళ్ళరు వీళ్ళు. ఎక్కడెక్కడికో వెళ్ళి దాన్ని అది సాల్వ్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్నమాట. ఇటువంటివి చాలా దేవుని కార్యాలు. అందుకని అక్కడ రాతి పలకలు కోపం వచ్చేసి నేలకేసి కొడితే భూకంపం వచ్చేసింది. ఆ భూకంపంలో కోరహు అతని అనుచరులు ఇద్దరు, దాతాను అభిరామ్ వాళ్ళిద్దరు. అభిరామ్ వీడు రూబేనీయుల్లో పెద్దోడు, రూబేనీయుల యొక్క సమాజానికి లీడర్ వాడు కూడా కోరహు అంటేసుకున్నాడు. దాతాను వీడెవడో తెలియదు అసలు నాకు. ఆడిని కనుక్కుందాం, అసలు పట్టుకుందాం ఆడిని, ఆడెక్కడ దొరుకుతాడు అంటే ఆడెక్కడ దొరకట్లేదు. ఎదుగుతుంటే ఆడి పుట్టుపూర్వోత్తరాలు. వీళ్ళు ముగ్గురు ఏకమైపోయి ముగ్గురు లీడర్స్. వీళ్ళతో పాటు ఇంకా 400 మంది ఉన్నారంట లీడర్స్, పెద్ద లీడర్స్. వీళ్ళందరూ దౌర్జన్యం చేస్తున్నారు. ఇటు పక్షాన ఎంతమంది ఉన్నారు లీడర్స్ ఎంతమంది? మోషే, అహరోన్లు మాత్రమే, ఇద్దరే లీడర్స్. మోషే ఏమో కొండ మీద ఉన్నాడు, అహరోన్ ఏమో కింద ఉన్నాడు. అహరోన్ మీద వాళ్ళు తమ యొక్క బల ప్రయోగాన్ని చూపిస్తున్నారు. ఇంకెవరున్నారు కింద? అహరోనుకు తోడుగా యెహోషువ ఉన్నాడు. ఎవర్రా? యెహోషువ ఉన్నాడు, కాలేబు ఉన్నాడు. వాళ్ళిద్దరు కూడా ఉన్నారు, కానీ వాళ్ళ యొక్క బలం సరిపోవట్లా, వదిలేశారు. ఇప్పుడు వీళ్ళకి యెహోవా అవసరమా? ఐగుప్తు నుంచి మనల్ని తీసుకొని వచ్చిన యెహోవాని చేయమంటున్నారు, దూడను చేయమంటున్నారు. అది అవసరమా? అవసరం లేదు. విశ్వాసంతో, ప్రార్థనతో ముందుకి వెళ్ళిపోవాలి. పైకి వెళ్ళిన మోషే గారికి తిరిగి వస్తాడు. ఐగుప్తులో అన్ని ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు, మిరకల్స్ చేసినప్పుడు, ఇది
అసాధ్యమా ఆయనకి? వస్తాడు, ఎవరు కాకపోతే రేపైనా సరే కిందకి దిగి వస్తాడు. కనిపెట్టాలి, కానీ కనిపెట్టే అంత ఓపిక మాకు లేదు అంటున్నారు వాళ్ళు. అందుకనే రాతి పలకలో నేలకేసి కొట్టేశాడు. భూకంపం వచ్చింది. అందులో ఫారహు, అభిరాము, దాతాన్లు, వారితో పాటు వాళ్ళ యొక్క అనుచరులు 400 మంది అందులో పడిపోయి చచ్చిపోయారు. మళ్ళా భూమి కలిసిపోయింది. భూమి నెరవిచ్చింది, పడిపోయారు, మళ్ళా కలిసిపోయింది. మిగిలిన వాళ్ళందరికీ భయం వచ్చేసింది. వారి నాయను, మనం చూస్తా ఉండగానే ఇట్లాగా అయిపోయిందిరా బాబు, ఇది ఇంక ఏం జరుగుద్దో అని భయపడిపోయారు. మరి లోపడాలిగా. ముందుకు వెళ్ళే కొద్దీ మళ్ళీ అలజడి వచ్చేసింది. వీళ్ళు లేరు, కోరహు, అభిరామ, దాతాలు లేరు. లేకపోయినా సరే ఎవరున్నారు? వీళ్ళు దేవునికి లోబడని వాళ్ళని ప్రజలట. అందుకనే వీళ్ళు అడుగడుగున దేవుణ్ణి శోధిస్తూ వచ్చారు. అరే బాబు, తినటానికి మాకు మాంసం లేదురా బాబు అన్నారు. మాంసం ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. ఊరేళ్ల మాంసం అట. ఊరేళ్ల మాంసం, శ్రేష్టమైన మాంసం, పక్షి మాంసం, జంతు మాంసం కాదు. జంతువులు లేవు వీళ్ళ దగ్గర. ఆవులు, ఎద్దులు, దున్నపోతులు ఏం లేవు. ఉంటే ఆటలు కూడా కోసుకొని తినేసేవాళ్ళే. అవేం లేవు వాళ్ళ దగ్గర. ఏమున్నాయి వాళ్ళ దగ్గర? ఏమీ లేవు. దేవుడు వారికి పూరెళ్ళు ఇచ్చాడు, పచ్చి మాంసం ఇచ్చాడు. తృప్తిగా తిన్నారు. తర్వాత మన్నా ఇచ్చారు, తృప్తిగా తిన్నారు. అంతలోనే మళ్ళీ వాళ్ళకి ఎగుటు వచ్చేసింది. ఎవడు తింటాడు పెద్ద రోజు సవి సారము లేని ఆహారం. రోజు బిర్యానీ తింటే నోరు చచ్చిపడిపోద్ది. ఏది తిన్నా సరే దాని టేస్ట్ తెలీదు. అందుకనే మాకు వద్దిదే. మాకు కాకరకాయలు, బీరకాయలు, దొండకాయలు, బెండకాయలు, ములక్కాయలు ఇవి కావాలి, పులుసు పెట్టుకొని తింటాం కావాలి అంటున్నారు. ఎక్కడొస్తుంది ఎడారిలో కాకరకాయలు, బీరకాయలు, దొండకాయలు, బెండకాయలు? రావు. పంటలు పండించుకోవాలి. అది వాళ్ళు తారు ఎడారిలో నుండి వాళ్ళు ఎక్కడికి వచ్చారు? సహారా ఎడారిలోకి వచ్చారు. సహారా ఎడారిలోకి, ఆఫ్రికా నుండి ఆసియా ఖండంలోకి వచ్చేసారు. గడుగున మోషేని ఎదుర్కొంటున్నారు. అరే బాబు, నీళ్ళు లేవురా బాబు మాకు. నీళ్ళ దగ్గర కూడా అక్కడ కూడా దేవుడు చేశాడు. వెళుతూ ఉండగా 32 యుద్ధాలు చేశారు ఇశ్రాయేలీలు. 32 యుద్ధాలు చేశారు. ఎక్కడ ఓటమి చూడని యుద్ధం. 6 లక్షల మంది ఆర్మీ అంట. వాళ్ళ దగ్గర యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు ఏమీ లేవు. కురుక్షేత్రంలో, రామాయణంలో వాడిన గదలు కానీ, బాణాలు కానీ, కత్తులు కానీ లేవు. వాళ్ళ దగ్గర ఏమీ లేవు. పుట్టి చేతి కర్రలతోనే యుద్ధం చేసి, రెండవది రాళ్లతో యుద్ధం చేశారు. రాతితోనే కత్తులు, రాతి కత్తులు. అందుకని అది రాతి యుగం. రాతి కత్తులు చేసుకున్నారు. రాళ్లతో, కర్రలతో యుద్ధం చేశారు వాళ్ళు. 32 యుద్ధాల్లో
గెలిచారు. దేవుడు గెలిపించాడు వాళ్ళని. దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి వాగ్దానం చేసిన దేశానికి ఆ ప్రజలను తీసుకొని వెళ్ళాలి. అది దేవుడి యొక్క నిర్ణయం. అయితే అడుగడుగున వీళ్ళు పోట్లాడుతూనే ఉన్నారు. అందుకనే ఈ ప్రజలు కన్నులారా చూశారు దేవుడు ఎంత గొప్పవాడో. ఆ కార్యక్రమాలన్నిటిని కూడా చూసేశారు. రెండవది చెవులారా వినే. ఎవరు చూస్తారు? ముందున్న వాళ్ళు చూస్తారు, వెనుకున్న వాళ్ళు వింటారు. అని నీకు తెలిసి ఈ విషయం, భూకంపం వచ్చేసి కోరహు, అభిరాము, దాతాన్లు అందులో పడిపోయారురా. అరే ఏర్రా వాళ్ళేరి అని అడిగితే ఇంకెక్కడరా, భూకంపం వచ్చి భూకంపంలో పడిపోయారు వాళ్ళు అని చెప్తూ ఉంటారు. అదే చెవులారా విని హృదయముతో గ్రహించి. చూచినప్పుడు, విన్నప్పుడు ఏం చేయాలట? హృదయముతో గ్రహించాలట. అందుకే లేఖన భాగాలు బైబిల్ గురించి చెప్తున్నప్పుడు గ్రహించాలి. ప్రతి ఒక్కరు కూడా గ్రహింపు రావాలి. చదువుకున్న వాళ్ళకి గ్రహింపు లేదు. పాపం ఆ నాటి కాలంలో ఏముంది వాళ్ళకి చదువు? 3500 సంవత్సరాల క్రితం ఏముంది వాళ్ళకి? చదువు లేదు, ఏమీ లేదు. అందుకనే వాళ్ళు పామర్ జనం కనుక గ్రహించడం కష్టమైపోతుంది. అయినప్పుడు కూడా గ్రహించాలి అన్నాడు దేవుడు. ఖండితమైన ఆజ్ఞ. గ్రహించాలి వాళ్ళు నేను చేసే కార్యాలు. కానీ గ్రహించలేదు. ఎంతమంది క్రైస్తవులలో దేవుడు తన కార్యాలు చేస్తూ ఉంటాడు. మరణ పడకల్లో ఉన్న వాళ్ళని బ్రతికిస్తాడు. క్యాన్సర్ రోగాలు ఉన్న వాళ్ళని బ్రతికిస్తాడు. HIV ఉన్న వాళ్ళని బ్రతికిస్తాడు. యాక్సిడెంట్లో ఉన్న వాళ్ళని దేవుడు బ్రతికిస్తాడు. ఇంకా చాలా సందర్భాల్లో దేవుడు ఆ కుటుంబాలని ఆదుకుంటాడు. మరణ పడక మీద నుండి దేవుడు వారిని లేవనెత్తుతాడు. అయితే 1 నెల 2 నెలల్లో విశ్వాసంతో వస్తారు వాళ్ళు ప్రార్థనకి. తర్వాత మానేస్తారు. వాళ్ళు మానేస్తారు. కొంతమంది కంటిన్యూ అవుతారు. గ్రహింపున్న వాళ్ళు, అరే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని. అదే నేను మధ్యాహ్నం ఏల్బేతెల్ చర్చ్లో చెప్పా మాస్టర్ గారి భార్యతో, రాణితో. ఈయన ఆరోగ్యం సరిలేదు. గబాలన ఏదన్నా సంభవించిందనుకో మీకు దిక్కివ్వడం. ఆడేమో తాకపోవచ్చు, చెడ్డ స్నేహాలు లేకపోవచ్చు, కానీ ఆదివారం నాడు వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని 28 సంవత్సరాల వయసు వాడికి పాటలు పాడి సంఘాన్ని నడిపించి తండ్రికి అప్పగిస్తే తండ్రి వాక్యం చెప్పి విశ్రాంతిని తీసుకుంటాడు. ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన వాడు చక్కగా విశ్రాంతిని తీసుకుంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు. పని ఒత్తిడి ఎక్కువైపోయి చచ్చిపోతే కుటుంబ పరిస్థితి ఏంటి అని నేను చెబితే వాళ్ళు బాధపడుతున్నారు. కానీ తల్లిదండ్రులు పిల్లలకి చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఒకడిద్దరే పిల్లలు. అయ్యో కొద్ది గట్టిగా చెప్తే నొచ్చుకుంటారేమో, ఇంట్లో నుంచి వెళ్ళిపోతారేమో, చచ్చిపోతారేమో అని ఆలోచిస్తున్నారు. అరే పూర్వం 8 మంది 10 మంది పిల్లలు ఉన్నప్పుడు అదేం లేదు, బెత్తం తీసుకొని చితక్కొట్టేతమే. ఇక ఆడపిల్ల లేదు,
మగ పిల్లవాడని కూడా లేదు, చితక బాధేసేవాళ్ళు. అందుకనే అప్పట్లో పిల్లలు ఉత్తములుగా పెరిగారు. ఉత్తములు ఒక కాలంలో గ్రహించకపోయినప్పుడు కూడా రెండవ కాలంలో కొంతకాలం తర్వాత గ్రహించారు. తండ్రి చచ్చిపోయిన తర్వాత అయ్యో మా నాన్న ఇంత ప్రేమ గలవాడు, మా కొరకు తన జీవితాన్ని అర్పించాడు, సాక్రిఫైస్ చేశాడు మా కోసం అని అప్పుడు చెప్తారు వాళ్ళు. అప్పుడు ఆలోచించి ఏడుస్తారు. అందుకనే చేతులు కాలిన తర్వాత ఆకులు పుట్టుకోకూడదు, ఆకులు పుట్టుకున్న ప్రయోజనం లేదు అంటారు పెద్దవాళ్ళు. అందుకని ముందుగానే అవన్నీ కూడా చక్కపరచుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటే, దీపం ఆరిపోతే అంటే మనిషి చచ్చిపోతే ఇక తర్వాత చేయగలిగింది ఏమీ కూడా లేదు. ఆ విధంగా కుటుంబాలు తయారైపోయినాయి. కనుక ఇక్కడ ఈ ఎపిసోడ్ నేను ముగిస్తాను. ప్రజలు కనులారా చూచి చెవులారా విని ప్రవక్తలు చెప్పిన విషయాలన్నిటినీ విన్నారు. సమూయేలు చెప్పింది సౌలు విన్నాడు, కానీ తొందరపడిపోయాడు. తొందరపడిపోయి బలి అర్పించేశాడట. సమూయేలు వచ్చి రౌద్రుడై కేకలేసేస్తున్నాడు, ఏంట్రా బలి అర్పించేసి నువ్వు యుద్ధానికి వెళ్ళిపోయావు, నేను వస్తానని చెప్పాను కదా అంటే, అయ్యా వాళ్ళు ఇక్కడ దాకా వచ్చేసారయ్యా దగ్గరికి, మేమేమో సిద్ధంగా లేము, నువ్వు వస్తావని చూస్తున్నాం, వాళ్ళ దగ్గరకు వచ్చేసారు కనుక నేను సాహసించి తొందరపడి ఈ పని చేశాను, నన్ను క్షమించు అన్నా సరే సమూయేలు గారు ఒప్పుకోలా. సౌలు చేసింది మంచిదా చెడ్డదా? మన దృష్టిలో, నీ దృష్టిలో మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డదా? నా దృష్టిలో మంచిదే, నా దృష్టిలో మంచిదే. కానీ సమూయేలు గారి యొక్క దృష్టిలో చెడ్డదే. దేవుని యొక్క దృష్టిలో చెడ్డదా మంచిదా? చెడ్డదా మంచిదా చెప్పలేం మనం. దేవుడు సౌలు రాజు గారిని ఎందుకు పక్కన పెట్టేశాడు? వేరొకడి కోసం దేవుడు ఎందుకు వెతికి బెత్లెహేములో ఉన్నాడు ఆడు కుర్రోడు అని దావీదుని రికమెండేషన్ చేశాడు. వెళ్ళి దావీదుని అభిషేకించు. ఒక దైవజనుడు చెప్తున్నాడు, అభిషేకించడానికి బెత్లెహేముకి వెళితే యెషయా కుమారులు ఒక్కొక్కడు వస్తున్నాడట. మరి వీడు భలే ఉన్నాడు రా, బాగున్నాడు, వీడు ఎత్తరి బలంగా ఉన్నాడని చెప్పేసి ఆడి మీద కొమ్ములు ఉన్న తైలాన్ని ఆలివ్ ఆయిల్ పోస్తుంటే అది పడతలేదు, డ్రా అవ్వట్లేదు. అది అరే ఏంటి డ్రా అవ్వట్లేదు? ఇంకోడు ఉన్నాడా అంటే ఉన్నాడయ్యా రెండోడు, ఆడికి డ్రా అవ్వట్లేదు. 3, 4, 5, 6 డ్రా అవ్వట్లేదు. ఏంటి ప్రభువా, వీడిని నేను కోరుకోలేదు, ఇదే పక్కన పెట్టి. ఉన్నాడా అంటే ఉన్నాడులేయా ఒక బొడ్డోడు, గొర్రెలు కాస్తున్నాడు, ఆడు గొర్రెల దగ్గర ఉన్నాడు, పిలిపించు, ఆడొచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. గొర్రెలు కాయటం అంటే ఇంటి పక్కన కాస్తారా ఏంటి? 2-3 రోజులు టైం పట్టుద్ది ఆడ రావటానికి. సమూయేలు అక్కడే ఉన్నాడు బెత్లెహేములో. దావీదు గారు వచ్చాడు. ఆయన వస్తూ ఉండగానే ఆయన రూపాన్ని వర్ణించడం జరిగింది. అతని రూపాన్ని హిందూ గ్రంథాల్లో భగవంతుని యొక్క రూపాన్ని వర్ణిస్తారు.
కానీ బైబిల్లో దావీదు యొక్క రూపాన్ని వర్ణించారు. అతడు చక్కని వాడు, సౌందర్యవంతుడు, చక్కని నేత్రములు కలిగిన వాడు. వాళ్ళ అమ్మ పేరేంటి? విజుమోత్. దావీదు గారి యొక్క అమ్మ పేరు, తల్లి పేరు విజుమోత్. మంచి అందగత్తె అయి ఉంటుంది. రెండో విషయం ఏంటంటే చిన్నోళ్ళు, అందరికంటే చిన్నోళ్ళు అందంగా పడతారు, పెద్దోళ్ళ కంటే కూడా. ఆ విధంగా చక్కని నేత్రాలు కలిగిన వాడు. అమ్మా ఆ విధంగా దావీదు గురించి వర్ణన చేయటం అనేది జరిగింది. దేవుడు చెప్తాడు, ఇతడు నేను కోరుకున్నవాడు ఇతడే అనగానే ఆ రాగానే తైలపు కొమ్ముని అలా ఎత్తగానే డ్రా అయిపోయింది, పడిపోయింది, తల మీద నూనె పడిపోయింది. సమూయేలు గారు అభిషేకించి అతనికి ప్రార్థన చేసి, ఒక్కొక్కడిని దగ్గరకు పిలిచి ప్రార్థన చేసి కుటుంబాన్ని ఆస్వాదించి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు. ఇది దేవుని యొక్క ఏర్పాటు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దేవుని యొక్క సన్నిధికి వెళ్తే దేవుని ఆశ్చర్య కార్యాలు వారి జీవితాల్లో చూడగలుగుతాడు, లేకపోతే చూడలేడు అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. షాలోమ్.